కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అందరి సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్లిష్ట సమయంలో ప్రతిపక్ష పార్టీ ప్రగతి నిరోధంగా వ్యవహరిస్తోంది కాబట్టే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్నారు. విజయవాడలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సమక్షంలో సొంత గూటికి చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పదే నన్ను విమర్శించడం గాని అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మీరంతా కూడా విజ్ఞత ప్రదర్శించి కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని అందరూ కూడా మాట్లాడుకుని పెద్ద ఎత్తున వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన వలపల సుబ్బారావు గాని ఇప్పుడు ముందుకు వచ్చారు, అదే మరి సునీల్ కూడా వచ్చారు. వీరిద్దరిని వారు ఇచ్చిన సహకారానికి అభినందిస్తున్నాం. గతంలో ఏ పార్టీ మారితే స్వతంత్రంగా నిర్ణయం చేసి తప్పించి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే సందర్భంగా మీ అందరికి అభిప్రాయాలు సేకరించి నేను ఈవేళ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం జరిగింది. ఈవేళ మన ముఖ్యమంత్రి గారి గౌరవ మర్యాదలు నిలబెట్టుకుంటూ కూడా మన నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరించే రీతిలో మీ అందరి సహకారంతో పెద్దల యొక్క ఆశీస్సులతో తప్పకుండా ముందుకెళ్దాం. ఇతర శాసనసభ్యులు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఇల్లు గతంలో నేను ఈ ఇంట్లో ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు పక్కనండి మళ్ళా నా పుట్టింటికి వచ్చినటువంటి ఆనందంగా ఈ రోజు ఉంది. నేను మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి ఇప్పుడు వస్తున్నాను. ఎందువల్లంటే అక్కడున్నా కానీ అర్ధ మనసుతో ఉండేది తప్ప పూర్తి మనసుతో మాత్రం లేను. అలాగే గూడూరు ఎంపీపీ, ఎంపీటీసీలు, వాకాడు జెడ్పీటీసీ టోటల్ మొత్తం మీద ఖాళీ అయ్యాను సార్. మీరు ఇంకొక 4 రోజులు టైం ఇచ్చుంటే నియోజకవర్గం మొత్తం ఖాళీ అయ్యి మన పార్టీలోకి వచ్చారు సార్. కానీ మీరు నాకు టైం ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇది అయిన తర్వాత కూడా మా నాయకులు అందరూ సహాయ సహకారాలు తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి మీకు అప్పచెప్తానని తెలియజేస్తున్నాను సార్.